వెల్కమ్ టు టీ10 నేను మీ రేవతి. ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు తెలంగాణ బీడీ వర్కర్స్ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమ గారు. బీడీ వర్కర్ల సమస్యలు ఏంటి, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదని ఒకసారి అక్కని అడిగి తెలుసుకుందాము. అక్క నమస్తే. నమస్తే. బాగున్నారా అక్క? బాగున్నాను అక్క. ఇప్పుడు అసలు రాష్ట్రంలో బీడీ వర్కర్స్ ఎంతమంది ఉంటారు, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 జిల్లాలలో 7 లక్షల మంది ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో లక్షలాది మంది బీడీ వర్కర్స్ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళ సమస్యకు సంబంధించినటువంటిది వాళ్ళకి వేతనాల సమస్య. వేతనాలు అనేటటువంటిది అంటే బీడీ ఇండస్ట్రీ అనేటటువంటిది షెడ్యూల్ పరిశ్రమలో ఉన్నారు. అంటే 73 షెడ్యూల్ పరిశ్రమలు ఎట్లయితే ఉన్నాయో అందులో ఇది కూడా ఒక పరిశ్రమ. కనీస వేతనాల జీవో విడుదల చేయాల్సింది ప్రభుత్వం, కానీ ఆ రకంగా విడుదల చేయకపోవడం వల్ల వాళ్ళ కనీస వేతనాల జీవో అమలు కావట్లేదు, కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఇది ప్రధాన సమస్యగా ఉంది. రెండో సమస్యకు సంబంధించింది చూసినప్పుడు ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది, గత ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి, అంటే జీవన భృతి అమలు చేస్తామని చెప్పేసి. ఎందుకు జీవన భృతి అమలు చేస్తాము అని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి అంటే దాదాపు 16 జిల్లాలలో 45 నియోజకవర్గాలలో బీడీ వర్కర్స్ ఉంటారు. ఉత్తర తెలంగాణ జిల్లాలలో బాగా ప్రభావితం చూపించేటటువంటిది అంటే గెలుపు ఓటమిల్ని నిర్దేశించేటటువంటి శక్తి బీడీ వర్కర్స్ కి ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదో ఒకటి హామీ ఇవ్వాలి అనే దాంతో గత ప్రభుత్వాలు జీవన భృతి 1000 రూపాయలు, రెండోసారి గెలిచే ముందు 2016 అట్లా హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీ, ముందస్తు ఎన్నికల హామీకి సంబంధించింది మేము అధికారంలోకి వస్తే 4000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పారు. కానీ నేటికి సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా బీడీ వర్కర్లకు సంబంధించిన కనీస వేతనాల జీవో విడుదల కానీ, బీడీ వర్కర్స్ కి ఇచ్చినటువంటి ఎన్నికల హామీ జీవన భృతి కానీ అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ సమస్యలు, వీటితో పాటు పని రోజులు కూడా తగ్గిపోతున్నాయి. పనికి సంబంధించినటువంటి సమస్య కూడా ప్రధానంగా ఉన్నటువంటిది ఉంది. అంటే ఇప్పుడు అక్క, ఇప్పుడు అంటే ఈ బీడీ వర్కర్స్ ఉంటారు కదా, అంటే మహిళలు మాత్రమేనా, అంటే అంటే జెంట్స్ అట్లా వాళ్ళు కూడా చేస్తారా? అసలు ఎట్లా ఉంటది ఆ వర్క్? బీడీ వర్కర్స్ లో 100కి 98% మంది మహిళలు, ఎక్కువ మంది మహిళలే పనిచేస్తారు. అట్లా సామాజికంగా చూసినప్పుడు వాళ్ళు ఎక్కువ మంది బీసీ, మైనార్టీలు, ఎస్సీస్ కూడా ఉంటారు. ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రంగంలో అంటే బీడీ ఇండస్ట్రీలో పనిచేస్తారు. బీడీ పరిశ్రమ వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ. కానీ ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి దాని మీద ప్రభుత్వాలు చూస్తే చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వేతనాలు అమలు చేసే విషయంలో కావచ్చు, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో కావచ్చు, అంటే ఎన్నికలకు ముందు ఒక విధానం, ఎన్నికల తర్వాత ఒక విధానం, ఇలా వాళ్ళని కూరలో కరివేపాకు లాగా వాడుకునేటటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం నుంచి అసలు ఏమైనా సహాయం అందుతుందా, లేకపోతే అసలు ఎట్లా ఉంది ప్రభుత్వం పరిస్థితి, ఎట్లా ఉంది అసలు బీడీ కార్మికుల మీద? ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా అని అంటే అది చూసినప్పుడు అది సాయం కాకపోగా, సాయం చేయకపోగా ఉన్న ఉపాధిని ఊడదీసేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీడీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాని మీద గతంలో 18% ఉన్న జిఎస్టీని ఇప్పుడు 28% పెంచింది. అంటే పేదవాళ్ళు చేసుకునేటటువంటి వర్క్ మీద జిఎస్టీని పెంచింది, పెద్దవాళ్ళు తినేటటువంటి జీడిపప్పుల మీద 5% జిఎస్టీ. ఆ జిఎస్టీని ఇప్పుడు ఈసారి ఇంకా దాన్ని 30 పైగా తీసుకురావాలి, 35% చేయాలనేటటువంటిది కూడా ఉంది. దీంతో పాటు ఏంటంటే ఈ ప్రభుత్వాలు జిఎస్టీ పెంచడంతో పాటు బీడీకి సంబంధించినటువంటి దాని మీద, ఇండస్ట్రీ మీద అనేక ఆంక్షలు పెట్టింది. ఆంక్షలు పెట్టడమే కాదు, ఈ రోజు మొత్తం కూడా అంటే బీడీ వర్కర్స్ కి సంబంధించినటువంటిది బీడీ వెల్ఫేర్ సెస్ కి సంబంధించింది 1000 బీడీలకి 14 రూపాయలు 42 పైసలు సెస్ ప్రభుత్వానికి చెల్లిస్తారు. అది బీడీ వర్కర్స్ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి.
కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే జిఎస్టి పరిధిలోకి కార్మిక చట్టాలు తీసుకురావడం, తర్వాత మొత్తం 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా చేసిన తర్వాత బీడీ వెల్ఫేర్ సెస్ యాక్ట్ రద్దయిపోయింది. అంటే బీడీ సెస్ వెల్ఫేర్ సెస్ యాక్ట్ ఉన్నప్పుడు 1% బీడీ కార్మికుల సంక్షేమం కోసం వాళ్ళు ఖర్చు చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ యాక్ట్ రద్దయిపోయిన తర్వాత ఈ 1% అంటే చాలా తక్కువ. ఆ తక్కువలో తక్కువ కూడా ఇప్పుడు అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వాల నుంచి సాయం అందుతుందా అంటే సాయం ఉన్న సాయమే రద్దు అయినటువంటి పరిస్థితి ఉన్నటువంటిది ఉంది. ఎదురు పెట్టుబడి పెట్టి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటిది ఉంది. వీళ్ళ సంక్షేమం కోసం గాని వీళ్ళ యొక్క అంటే ఇతర సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ప్రభుత్వాలు చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో వీళ్ళకి పిల్లల స్కాలర్షిప్ వచ్చేది, ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ స్కీమ్ అని చెప్పేసి అమలు చేసేటటువంటి వాళ్ళు. ఈ యాక్ట్ రద్దయిపోయిన తర్వాత 1% దాంట్లో పిల్లలకు స్కాలర్షిప్ లేదు, ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ స్కీమ్ లేదు, ఏమీ లేవు, అన్ని రద్దయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాల నుంచి సాయం అందకపోగా ఉన్న ఉపాధికే ఎసరు పెట్టేటటువంటి పని చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించవచ్చు. తర్వాత ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం లేదు, ఉన్న పథకాలనే తీసేసిందని అంటున్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికుల కోసం ఏమైనా చేస్తుందా? మరి బీడీ కార్మికుల కోసం ఏమీ చెయ్యట్లేదు. అయితే మొత్తం కూడా బీడీ ఇండస్ట్రీని లేకుండా చేసేటటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు జిఎస్టి తీసుకొచ్చారు. తర్వాత బీడీ వెల్ఫేర్ సెస్ యాక్ట్ రద్దు చేశారు. మొత్తం కార్మిక వర్గానికి నష్టం చేకూర్చేటటువంటి లేబర్ కోడ్లని తీసుకొచ్చారు. అంటే గతంలో ఎప్పుడో బ్రిటిష్ నాటి కాలంలో ప్రభుత్వాలకి అనుకూలంగా ఉండేటటువంటి యజమానులకి ఎదిరించి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కూడా ఈరోజు రద్దు చేసినటువంటి పరిస్థితి. సమిష్టి బేరసారాలాడేటటువంటి హక్కు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. బీడీ కార్మికుల కోసం ఏం చెయ్యలేదు. ఉన్నటువంటిది ఉన్న కొద్దిపాటి, అంటే గుడ్డి కంటే మెల్లె బెటర్ అంటారు కదా, ఆ మెల్లలాగా ఉన్నటువంటి దాన్ని కూడా ఈ రోజు అది కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇట్లా చేస్తుంటే రాష్ట్రంలో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి భిన్నంగా ఏం చెయ్యట్లేదు. ఎందుకంటే బీడీ అనేటటువంటిది గత ప్రభుత్వాలు కనీస వేతనాల జీవోను అమలు చేయకుండానే వాళ్ళు కాల పరిమితి అయిపోయేదాకా చేశారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా బీడీ కార్మికుల కనీస వేతనాలు సవరణ చేయలేదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ కనీస వేతనాల జీవోలు సవరణ చేయబడాలి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఈ బీడీ కార్మికులకు సంబంధించినటువంటిది ఇది షెడ్యూల్ పరిశ్రమ, కనీస వేతనాల జీవోలు ఇవ్వాల్సింది ప్రభుత్వాలు, అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద లేబర్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అమలు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని తనిఖీలు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి అధికారం లేబర్ డిపార్ట్మెంట్ కు ఉంది. కానీ లేబర్ డిపార్ట్మెంట్ ఆ రకంగా కార్మిక శాఖ పనిచేయట్లేదు, చేసేలాగా ప్రభుత్వ చర్యలు ఉండట్లేదు. కనీస వేతనాల జీవో అమలుకు సంబంధించినటువంటిది కూడా ఈ రోజు ఊసులేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా దాదాపు 7 లక్షల మంది బీడీ వర్కర్స్ 7 లక్షల మందే కాదు, ఈ రోజు బీడీ ఆకు సేకరించేటటువంటి గిరిజనులు 5 లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. 5 లక్షల మంది. కానీ ఇంత పెద్ద ఉపాధి చూపెట్టేటటువంటి దానికి సంబంధించినటువంటిది రక్షించుకోవాల్సింది పోయి దాన్ని లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాని మీద ఆంక్షలు పెట్టి, లేకపోతే పబ్లిక్ ప్లేసులలో బీడీ తాగరాదని, 21 సంవత్సరాల వాళ్ళు మాత్రమే దాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఇలా బీడీ కట్టల మీద పుర్రె బొమ్మని, తేలు బొమ్మలని తీసుకొచ్చి చాలా అంటే వాళ్ళకి మొత్తం కూడా ఇది చేస్తున్నారు. దీంతో పాటు జిఎస్టితో పన్నుల భారం కూడా పెరిగిపోయింది. ఇటు యజమానులు పన్నుల భారం పెరిగిపోయింది కాబట్టి మేము పని రోజులు ఉత్పత్తి తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా వర్కర్స్ కి ఉపాధి అంటే పని రోజులు తగ్గిపోయాయి. అంతిమంగా ఎవరు నష్టపోతున్నారు? ప్రభుత్వానికి యజమానికి మధ్యలో కార్మికులు కార్మికురాళ్ళు నష్టపోతున్నారు. ఇవేమీ అర్థం కాకుండా ఈ రోజు అనేక భారాలు మోపినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చింది అక్క బీడీ కార్మికుల కోసం? ఈ మొత్తంగా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీలు అనేక రంగాల కార్మికులకు ఇచ్చింది. అందులో భాగంగా బీడీ వర్కర్స్ కూడా ఇచ్చింది. బీడీ వర్కర్స్ కి మేము అధికారంలోకి వస్తే
4,000 రూపాయల భృతి ఇస్తాము అని చెప్పేసి, చేతి నిండా పని కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. డిసెంబర్ కి సంవత్సరం అయిపోయింది. అయినా ఈ ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల భృతి గురించి ఇంతవరకు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల హామీ అది. కానీ మిగతాది చూసినప్పుడు మరి ఎన్నికల హామీతో పాటు బీడీ కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు కూడా సవరణ చేయాల్సినటువంటిది ఉంది. సవరణ చేయకుండా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏంటంటే బీడీ కార్మికుల సంక్షేమాన్ని గాలి కుదిలేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇంతవరకు ఏమి చేయలేదు. ఓట్లప్పుడు చెప్పారు. ఎందుకు ఓట్లప్పుడు చెప్పారంటే మొత్తం ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ గాని, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మంది బీడీ వర్కర్స్, ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్కువ మంది, లక్షలాది మంది బీడీ వర్కర్స్ ఉంటారు. వీళ్ళందరి ఓటుని పొందడం కోసం వాళ్ళకి హామీలు ఇచ్చి ఓట్లను వేపించుకున్న తర్వాత ఈరోజు ముఖం చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఏం కృషి చేస్తున్నారు అని చెప్పేసి పరిశీలిస్తే ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బీడీ కార్మికులకి నెలకి 26 రోజులు పని ఇవ్వాలి అని చెప్పేసి అన్నది 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు దొరుకుతుంది. దీంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆ పొగాకుతో రోజు సహజీవనం చెయ్యాలి. ఎందుకంటే ఆ పొగాకు పెట్టి చుట్టడము, తునికాకు తీసుకురావడం, ఇవన్నీ వాళ్ళ నుంచే. అంటే ఆకు మన దగ్గరే పండుతుంది, తునికాకు మన దగ్గరే వస్తుంది, ఇవన్నీ మన దగ్గరే వస్తున్నాయి. అయినా ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నారు. ఆ పన్నులకు వచ్చినటువంటి దాన్ని బీడీ వర్కర్స్ సంక్షేమానికి ఏం ఖర్చు చేయట్లేదు. ఖర్చు చేయకపోగా వీళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్స్, ఈఎస్ఐ గాని ఏమి లేనటువంటి పరిస్థితి. ఒక పక్క ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ కొట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి పిఎఫ్ కంటే కూడా నాన్ పిఎఫ్ ద్వారా తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ బీడీ చేయించుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు పరిశీలించి దాన్ని కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం కాకుండా వాళ్ళ కుర్చీలు ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ రాజకీయ ఇదిని ఎలా కొనసాగించాలి, వాళ్ళ పదవులను ఎట్లా కాపాడుకోవాలి, ఇది ఉంది తప్ప ఇంకొకటి ఏమి లేదు అనేది మాకు అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. అక్క, మరి మీ సంఘం ద్వారా ఈ బీడీ కార్మికుల కోసం ఏమైనా సాధించిండ్రా? అంటే ఏమైనా ఫలితాలు? బీడీ కార్మికులు గతంలో 32 రోజులు సమ్మె చేశాము. సమ్మె ద్వారా జీవో సాధించాము. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దాన్ని అబయన్స్ లో పెడుతూ జీవో నెంబర్ 81 ఇచ్చారు. అది అమలు కాకుండానే కాలపరిమితి అయిపోయింది. ఈ ప్రభుత్వాలు మళ్ళీ జీవోని ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు బీడీ కట్టల మీద అనేక రకాల ఆంక్షలు పెట్టి అది పుర్రె బొమ్మ, ఆ బొమ్మ అని చెప్పేసి ముద్రించినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేసి వెనక్కి కొట్టాం. తర్వాత బీడీ కార్మికుల కోసం గత ప్రభుత్వాలు ఇస్తామన్న జీవన భృతి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేసి దాన్ని విధి విధానాలు ప్రకటించాలని చెప్పేసి మేము పోరాటం చేసిన తర్వాత కమిటీ వేసి ఆ రకంగా భృతి అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాలకు సంబంధించి వచ్చి సంవత్సరం అయింది, ఇచ్చి సంవత్సరం అయింది, అమలు లేదు. కాబట్టి గత ప్రభుత్వాలు ఎట్లయితే నిర్లక్ష్యం చేశాయో కార్మికుల్ని, ఈ ప్రభుత్వం కూడా అట్లనే నిర్లక్ష్యం చేస్తుంది. అందుకోసం ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవన భృతి అమలుకు మొత్తం కార్మిక వర్గాన్ని ఏకం చేసి వాళ్ళ చైతన్యపరిచి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఆ రకంగా ప్రభుత్వం మెడలు వంచి కూడా ఇది సాధించుకోవడం కోసం మేము అందరినీ కలుపుకుపోయి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఖచ్చితంగా పోరాటాల ద్వారా సాధిస్తాం అనేటటువంటి నమ్మకం మాకుంది. అక్క, ఇప్పుడు చాలా పథకాలు అమలు చేస్తున్నాం అంటుంది కదా ప్రభుత్వం. మరి సంక్షేమ పథకాలు అమలు కాకపోవడానికి కారణం ఏంటి? బీడీ వర్కర్స్ కి సంక్షేమ పథకాలు ఉన్న సంక్షేమ పథకాల్లో కోత పెట్టింది. కొద్దిపాటి కూడా అమలు కాకపోవడానికి కారణం ఏంటంటే బీడీ కార్మికులకి గుర్తింపు కార్డు అనేటటువంటిది ఇవ్వాలి, యజమాని ఇవ్వాలి. కానీ ఆ గుర్తింపు కార్డు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు గాని అట్లాగే కనీస వేతనాలు గాని ఇవే అమలవుతాయి. ఆ గుర్తింపు కార్డు ఇవ్వట్లేదు. గుర్తింపు కార్డు ఇస్తే ఏంటంటే చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా అమలు చేయాల్సి వస్తుంది. ఆ అమలు చేసేటటువంటి విషయాన్ని అమలు చేయకుండా ఉండడం కోసం బీడీ కార్మికులకి గుర్తింపు కార్డులు
ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే 2 రకాలుగా నష్టం జరుగుతుంది. ఒకటి, యజమానులు కనీస వేతనాలు అమలు చేయట్లేదు, అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. దీని వల్ల మొత్తం అమలు కాకపోవడానికి కారణం ఏంటంటే బీడీ వర్క్ ఉన్న చట్టాలను రద్దు చేయడం ఒకటి, దీంతో పాటు ఏంటంటే గుర్తింపు కార్డుకి లింకు పెట్టడం వల్ల ఏంటంటే లేనటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, 50% అట్లా ఉంటారు. దానివల్ల ఏంటంటే సంక్షేమ పథకాలు అనేటటువంటి బీడీ కార్మికులకి అందని ద్రాక్షలాగా అయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు మరి ఇండస్ట్రీ ఏమైనా పెట్టుబడి పెడుతుందా అక్క? బీడీ వర్కర్స్ బీడీ పరిశ్రమ నడవడానికి ప్రభుత్వం నుంచి పెట్టుబడికి సంబంధించి చూసినప్పుడు ₹1 కూడా పెట్టుబడి పెట్టట్లేదు. ఎందుకంటే బీడీ ఇండస్ట్రీస్ నడవాలి అంటే సాంకేతిక పరిజ్ఞానంతో అవసరం లేకుండానే బీడీ పరిశ్రమ నడుస్తుంది. ఎందుకంటే కార్మికులే యంత్రాల్లాగా వాళ్ళ రెక్కలతో వాళ్ళు చేతులతో వాళ్ళు చుడుతున్నటువంటి పరిస్థితి బీడీని. కాబట్టి ప్రభుత్వ పెట్టుబడి ఏం పెట్టట్లేదు. మొత్తం బీడీ ఆకుకు సంబంధించింది గాని, పొగాకు గాని, దారం గాని ఇవన్నీ మన దగ్గరే దొరుకుతాయి, ప్రభుత్వం నుంచి ఏమీ రావు. అయినా ప్రభుత్వానికి పెట్టుబడి పెడుతున్నారు. సెస్ పేరుతో ఈ రోజు ప్రతి 1000 బీడీకి ₹14.42 సెస్ ని వసూలు చేసింది. కానీ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టట్లేదు. అంటే ప్రభుత్వం పెట్టుబడి పెట్టట్లేదు, పైగా బీడీకి సంబంధించినటువంటిది పెట్టుబడి పెట్టట్లేదు. బీడీ ఇండస్ట్రీ నుంచే కొంత పన్నుల రూపంలో తీసుకుంటుంది సెస్ పేరుతో. ప్రభుత్వం ఏం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎదురు పెట్టుబడి పెట్టట్లేదు. పెట్టుబడి పెట్టకపోయినా కూడా బీడీ కార్మికుల కోసం ఉన్న వాటిని కన్నా ఉంచి ఆ రకంగా చట్టాలను ద్వారా అమలు చేసేటటువంటి పరిస్థితి ఉందంటే ఆ చట్టాలు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి వేతనాలు పెంచడం వల్ల ప్రభుత్వం మీద ఏమైనా భారం పడుతుందా? బీడీ కార్మికులకి వేతనాలు పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానా మీద ₹1 కూడా ఖర్చు పడదు. ఎందుకంటే వేతనాలు పెంచాలి అని చెప్పేసి వీళ్ళు జీవోలు ఇస్తే అమలు చేయాల్సింది యజమానులు. ఈ ప్రభుత్వ ఖజానా మీద ₹1 కూడా భారం పడదు, కానీ యజమానులు అమలు చేయాలి. యజమానుల అమలు చేసేలాగా ప్రభుత్వాలు చెయ్యాలి. కానీ వీళ్ళకి ఏమవుతుందనంటే యజమానులకి ఎక్కడ దెబ్బ తాకుతుందో లేకపోతే ఇంకేంటో భారాలు పడతాయని వీళ్ళ ఇదితో, అంటే 98% ఉండేటటువంటి కార్మికుల సంక్షేమం కంటే 2% ఉండేటటువంటి యజమానుల యొక్క సంక్షేమమే ముఖ్యమైపోయింది. అందుకోసం వేతనాలు పెంచట్లేదు, మీరు పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ నుంచి ఒత్తిడి తీసుకురావడం గాని, కార్మిక శాఖ ద్వారా జీవోలు ఇచ్చి అమలు చేసేటటువంటిది గాని చెయ్యట్లేదు. అంటే ప్రభుత్వం మీద నేరుగా ఏం పడదు, పరోక్షంగా పడదు, ప్రత్యక్షంగా పడదు, కానీ పడేది యజమానుల మీద పడుతుంది. కానీ యజమానుల్ని అమలు చేయమని చెప్పేసి వీళ్ళు ఒత్తిడి చేయనటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా చూసినప్పుడు ఎవరి కోసం నిలుస్తున్నారు ఈ ప్రభుత్వాలు, ఎవరి సంక్షేమం కోసం పనిచేస్తున్నారు అని చెప్పేసి మనం చూస్తే కార్మికుల సంక్షేమం కంటే కూడా ఇక్కడ యజమానుల సంక్షేమం కోసమే పనిచేస్తుందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు అక్క ఏమంటున్నారంటే బీడీ కార్మికులకి చాలా, అంటే వాళ్ళ వృత్తి చాలా కష్టంగా ఉంటది, వాళ్ళకి వేతనాలు కూడా చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం లేదు. అలాగే ప్రభుత్వాలు కూడా అనేక సంక్షేమ పథకాలు పెడతామన్నా కూడా అంటున్నారు, కానీ ఇంకా అమలు చేయని పరిస్థితి ఉంది. తర్వాత ఆ బీడీ కార్మికుల కోసం అక్క వాళ్ళు చాలా ఇంకా పోరాటాలు చేస్తామని అక్క అంటున్నారు. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.